అందరికీ నమస్కారం. యూటీఐ మ్యూచువల్ ఫండ్ యొక్క ఫండ్ ఇన్సైట్స్ సిరీస్‌కు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫండ్ మేనేజర్ వి. శ్రీవత్స గారు. ఆయనకు ఈక్విటీ రీసెర్చ్ మరియు ఫండ్ మేనేజ్మెంట్‌లో 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈ ఫండ్‌ను లార్జ్ మరియు మిడ్ క్యాప్ కంపెనీల్లో రెండింటిలోనూ పెట్టుబడి పెడుతున్నందున లార్జ్ మరియు మిడ్ క్యాప్ కంపెనీల మధ్య సమతుల్యతను ఎలా సాధిస్తారు? సాధారణంగా ఈ కేటాయింపును ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? వాస్తవానికి మా ఆస్తి కేటాయింపు ప్రధానంగా లార్జ్ క్యాప్ కంపెనీలను 45 నుండి 50% మధ్యలో, మిడ్ క్యాప్ కంపెనీలను 35 నుండి 40% మధ్యలో, మిగతా వాటిని స్మాల్ క్యాప్ కంపెనీల్లో 10 నుండి 15% వరకు ఉంచుతుంది. లార్జ్ క్యాప్ కంపెనీలు స్థిరంగా ఉండే కారణంగా వాటిని 45 నుండి 50% మధ్యలో ఎక్కువగా ఉంచడమే మా లక్ష్యం. ఇక మిడ్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీల మధ్య కేటాయింపును వాటి విలువల ఆధారంగా నిర్ణయిస్తాము. ప్రస్తుత పరిస్థితిలో లార్జ్ క్యాప్తో పోలిస్తే స్మాల్ క్యాప్లో మరింత విలువను కలిగి ఉన్నాయని మేము నమ్ముతున్నాము. అందువల్ల స్మాల్ క్యాప్ కంపెనీలలో కేటాయింపు కొద్దిగా 10% కంటే ఎక్కువగా ఉంది. శ్రీవత్స, మీరు యూటీఐ లార్జ్ మరియు మిడ్ క్యాప్ ఫండ్ యొక్క పరిశోధన మరియు స్టాక్ ఎంపిక ప్రక్రియ గురించి మాకు వివరించగలరా? పోర్ట్ఫోలియో నిర్మాణానికి దోహదపడే కీలక అంశాలు ఏమిటి? ఈ ఫండ్ సాపేక్ష విలువ ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇందులో నిర్ణయాలు తీసుకునే సమయంలో విలువకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మేము సాపేక్ష విలువలను 4 కోణాల్లో పరిశీలిస్తాము. మొదట, బాగా స్థిరపడిన, అభివృద్ధి చెందిన లార్జ్ క్యాప్ కంపెనీల స్వంత చరిత్రతో లేదా విస్తృత మార్కెట్తో పోలిస్తే దీర్ఘకాలిక సగటు కంటే తక్కువ విలువలను కలిగి ఉన్న వాటిని పరిశీలిస్తాము. వివిధ కారణాల వల్ల విలువలు పడిపోయిన కీలకమైన లార్జ్ క్యాప్ కంపెనీలను గుర్తించడం మా ప్రధాన వ్యూహం. మేము మంచి పనితీరు కనబరిచిన మరియు దీర్ఘకాలికంగా స్థిరంగా ఉన్న కంపెనీలను ఎంచుకుంటాము, ఇంకా విలువలలో తగ్గుదల తాత్కాలికమేనని విశ్వసిస్తాము. రెండవది, ధర తక్కువగా ఉన్న కంపెనీలు. ఇవి అన్ని రంగాల్లో ఉన్న ఈ కంపెనీలు వాటి ఆర్థిక పనితీరు, నిర్వహణ నాణ్యత, ఇంకా పాలన పరంగా మంచి స్థితిలో ఉన్నాయి, కానీ కొన్ని కారణాల వల్ల మార్కెట్లో వాటి విలువ సరైన స్థాయిలో లేదు. ఈ కంపెనీలను ఎంచుకునే ముందు మేము వాటి వ్యాపారం మరియు నిర్వహణ సామర్థ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాము. మూడవది, సైక్లికల్ స్టాక్లు. ఇవి సైకిల్కి అనుకూలంగా లేకపోవడం వల్ల తక్కువ విలువలకు లభిస్తాయి. సైకిల్ దిగువన ఉన్నప్పుడు ఈ అవకాశాల్లో మేము లాభం పొందడానికి ప్రయత్నిస్తాము. చివరగా, స్మాల్ క్యాప్ కంపెనీల కోసం సరైన విలువలకు అందుబాటులో ఉన్న వృద్ధి ఆధారిత స్మాల్ క్యాప్ కంపెనీలను కనుగొనడంపై మా దృష్టి ఉంది. ఈ ఫండ్ ఎప్పటికప్పుడు టాప్ క్వార్టైల్ పనితీరును చూపిస్తోంది. ఈ విజయానికి ప్రధానంగా దోహదపడిన అంశాలు ఏమిటి? అవేంటంటే, సాపేక్షంగా తక్కువగా విలువైన కంపెనీలను గుర్తించడంపై మా అచంచలమైన దృష్టి, అలాగే మార్కెట్లో ఉన్న హెచ్చుతగ్గులను పట్టించుకోకుండా వాటిలో పెట్టుబడి పెట్టడంలో పాటించే క్రమశిక్షణ గత 5 ఏళ్లలో మాకు మెరుగైన ఫలితాలు అందించడంలో సహాయపడింది. ఇవి కాకుండా, వృద్ధి లక్ష్యంగా ఉన్న మిడ్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీలు, అలాగే సరైన ధరకు లేని కంపెనీలపై మా దృష్టి కూడా మాకు సహాయపడింది. మేము విలువల విషయంలో కూడా క్రమశిక్షణ పాటిస్తాము, అలాగే విలువలు పూర్తిగా పెరిగాయని భావించినప్పుడు మా హోల్డింగ్స్ను విక్రయించడంలో ఎప్పుడూ వెనకాడము. ధన్యవాదాలు శ్రీవత్స గారు. చూసినందుకు ధన్యవాదాలు. మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది. స్కీమ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా చదవండి.